పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సహోదరుడు. పనిలో జాగు చేయవాడు లేకపోతే నష్టాన్ని కలుగు చేసేవాడు, పనిలో జాగు చేయవాడు లేకపోతే ఆలస్యం చేసేవాడు, లేకపోతే ఆ పనిని నిదానంగా చేసేవాడు. అంటే ఒక రోజులో అయిపోయే పనిని 2-3 రోజులు అలా చేస్తారు. కొన్నిసార్లు ఎవరైనా పని పిలిచారనుకోండి, ఎక్కడ పనులు దొరకటం లేదనుకోండి, ఆ పనులు పిలిచిన వ్యక్తి అది ఒక రోజులో అయిపోయే పని అనుకోండి, కానీ దాన్ని ఏం చేస్తారు చెప్పండి, ఒక 2-3 రోజులు దాన్ని జాగు చేసి కొనసాగిస్తారు, ఒక 3 రోజులు పని ఉండేలాగా. ఆ విధంగా చేయడం వలన ఆ యొక్క పనికి పిలిచిన ఆయన ఏమైపోతాడు చెప్పండి, నష్టపోతాడు. అదేవిధంగా పనిలో జాగు చేయవాడు నష్టమును కలుగు చేయవానికి సహోదరుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము పనిలో జాగు చేసే వారంగా ఉండకూడదు. ఎందుకనంటే సర్వశక్తిమంతుడిని మనము నష్టపరిచే వారంగా ఉండకూడదు. ఆయన యొక్క బైబిల్ మీరు చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 60వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. 119వ అధ్యాయము 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఆ నిదానంగా వెళ్తాడు, నిదానంగా చేస్తాడు. ఆయన ఆజ్ఞలను కైగొనడంలో, ఆయన మాటలను కైగొనడంలో, ఆయన కార్యములు చేయడంలో జాగు చేసేవాడు ఆయనకి నష్టాన్ని కలుగు చేసేవాడు. సర్వశక్తి మంత్రికి ఏం చేసేవాడు చెప్పండి, నష్టాన్ని. అందుకని కీర్తనాకారుడు ఏమంటున్నాడు చెప్పండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. త్వరపడి తిని ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది చేయడానికి త్వరపడేటువంటి స్వభావం కలిగిన వారు ఎటువంటి నష్టాన్ని కలుగు చేసేవారు కారు. అందువలన పనిలో జాగు చేయవాడు, పనిలో నిదానంగా చేసేవాడు, త్వరపడకుండా తొందర లేకుండా ఆ చేయొచ్చునే అనే స్వభావం కలిగిన వాడు నష్టపరిచేవాడు. మనం ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చినాయి, ప్రార్థన ఉందనుకోండి, ఆ బుధవారం ప్రార్థన వాళ్ళు వచ్చినాయి, శనివారం ప్రార్థన ఈ వారం కాదు వచ్చే వారం వాళ్ళు వచ్చినాయి. జాబు చేస్తూ ఉంటాడు అనమాట, వాయిదా వేస్తూ ఉంటాడు అనమాట. చేయొచ్చులే, వెళ్ళొచ్చులే, పోవచ్చులే, రేపు నుంచి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత చేసుకున్నాం. ఆ ప్రార్థన గురించి జాబు చేస్తూ ఉంటాడనమాట. ఆ వచ్చే వారం నుంచి బాగా చేసుకున్నాం, అర్థమైందా? ఈసార్లు నేను కరెక్ట్గా వెళ్తాను ప్రార్థనకి. ప్రతి విషయంలో కూడా అతడు జాబు చేస్తూ ఉంటాడు. ఆ వెళ్ళొచ్చులే ప్రార్థన 7 గంటలకు అనుకోండి, లేకపోతే 8:30 అనుకోండి, వెళ్ళొచ్చులే 9 గంటలకు వెళ్ళొచ్చులే, లేకపోతే మధ్యలో 8:45కి అలా వెళ్ళొచ్చులే, లేవచ్చులే. ప్రతి విషయంలో కూడా నిదానంగా ఉంటారు అనమాట, జాబు చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఏ పని చెప్పినా సరే పడుకొని లేవడం, అదేగా కూర్చుంటే లేవడు, వెళ్ళాల్సి వస్తే త్వరగా వెళ్ళడు, త్వరపడి లేవడు. ప్రతిదీ కూడా జాబు చేస్తూ ఉంటాడనమాట. ఈ జాబు చేసేవాడు ఆయనకి నష్టాన్ని కలుగు చేసేవాడు, అతను కూడా నష్టపోతాడు. అందుకని మీ ఆజ్ఞలను అనుసరించడము, ఆయన వాక్యాన్ని అనుసరించడానికి జాగు చేయకూడదు, జాగు చేయకూడదు. తర్వాత వెళ్ళొచ్చులే, రేపు వెళ్దాంలే, రేపు అనుకోవచ్చులే, రేపు ప్రార్థనకి వెళ్ళొచ్చులే, అది అవదు. ఇవాళ అనేది 2-3 రోజులు పట్టుద్ది, ఇవాళ అనుకున్నది 6 రోజులు పట్టుద్ది. ఇవాళ అనుకుంటారు ప్రార్థన చేయాలనుకుంటారు, ప్రార్థన ఆరంభించడం 6 రోజులు పట్టుద్ది.
జాబు చేస్తారు ప్రతి విషయంలో. ఈరోజు ఈ విధంగా ఇక్కడ నుండి నేను నీతిగా నడవాలి, యథార్థంగా నడవాలి అనుకుంటాడు. దాని విషయం కూడా జాబు చేస్తాడు. అంటే ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో, ఆయన మాటలను పాటించే విషయంలో జాబు చేస్తూ ఉండేవారు. వీళ్ళు నష్టాన్ని కలుగు చేసేవాడు. ఇలాంటి వారు ప్రమాదంలో పడతారు. త్వరపడేవారు అబ్రాహాము గారు ఉన్నారనుకోండి. అబ్రాహాము గారితో సర్వశక్తిమంతుడు వాళ్ళందరూ కూడా సున్నతి చేయమని చెప్పినప్పుడు ఏ మాత్రము జాబు చేయలేదు. ఆలస్యం చేయాల త్వరపడ్డారంటే నీ కుమారుని నాకు అర్పించమన్నప్పుడు ఆ తర్వాత వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఆయనకి అంత కంగారు ఎక్కువ అని రేపు చేద్దాంలే, ఆ తొందరే ఉంది అనుకుంటారు అనమాట. జాబు చేసేవాడు నిదానంగా ఉంటాడు అనమాట. త్వరపడి చేయడు. కానీ అబ్రాహాము అలా కాదు. అబ్రాహాము గారు ఆయన చెప్పగానే వెంటనే దాన్ని కొనసాగించేవాడు. ఆయన హల్లెలూయా. వెంటనే ఆ కుమారుని తీసుకుని అర్పించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అందువల్ల బైబిల్లో భక్తులు లేక నీతిమంతులు వాళ్ళు సర్వశక్తివంతులు చెప్పిన వాటి విషయంలో, ఆయన చేయమన్న వాటి విషయంలో జాబు చేసిన వారు కాదు. రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, రేపు మాట్లాడొచ్చులే, ఎల్లుండి మాట్లాడొచ్చులే, ఎల్లు తర్వాత కనుక్కోవచ్చులే, అది కంగారే ఉందిలే, వెళ్ళొచ్చులే. 4 గంటలు ఉదయాన్నే వెళ్ళాల్సింది, 6 గంటలకు వెళ్ళాల్సింది 9 గంటలకు వెళ్ళిపోతారు. ఎవరైనా 7 గంటలకు రమ్మన్నారు అనుకోండి, 11 గంటలకు వచ్చేస్తారు. జాబు ప్రతిదీ నిదానమే, అంత కంగారే ఉంది. మనం ఏదైనా ఆయన ఒప్పుకున్నా, ఏదైనా మనం ఆయన సన్నిధిని ఒప్పుకున్నా దానిని మనం చేయడానికి త్వరపడాలని బైబిల్ హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో సర్వశక్తిమంతుడు అగ్ని పొదలో కనబడి ఇశ్రాయేలు యొక్క మొరలు విన్నాడు. ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ యొక్క మోషే వెంటనే బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. జాబు చేయలేదు. ఒక 4 రోజులు టైం తీసుకోలేదు, 6 రోజులు టైం తీసుకోలేదు, 10 రోజులు టైం తీసుకోలేదు. అది వెళ్ళాలి, ఇంకా కనిపెడదాలి, అలాగే తీసుకోలేదు. సర్వశక్తిమంతుని యొక్క దూత ఆ పొదలో కనబడి చెప్పినప్పుడు ముందు అన్నాడయా, నేను నత్తి పెదలు కలిగిన వాడు, నా మాటలు తలబడుతుంది ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నేను కన్నులు ఇచ్చిన వాడెవరు, ఊరు ఇచ్చిన వాడు నేనేవన్నా, 2 సూచనలు ఇచ్చి వెళ్ళమన్నప్పుడు మోషే వెళ్ళాడు తప్ప ఏమి జాబు చేయలేదు. 50 సంవత్సరాలు వెళ్ళాలి, నిదానంగా చూద్దామని, తర్వాత చేద్దామని, తర్వాత చూద్దామని, త్వరపడి ఉండదు, ఆలస్యం చేయడం అన్నమాట. నిదానంగా చేయడం, నిదానంగా వెళ్ళడం, ప్రతి దాని విషయంలో కూడా నిదానమే. లారీలు కనుక రాస్తారు నిదానమే ప్రధానమని. నిదానమే ప్రధానం. ఎందుకనంటే అది అక్కడ అవసరం. వాహనాలు రోడ్డు మీద ఎలా పడతారో వేగంగా నడుపుతుంటారు, స్పీడ్గా నడిపేస్తుంటారు, అతి వేగంతో నడుపుతుంటారు. ఆ వేగంలో నడుపుతూ వెళ్ళేది ఆ యొక్క క్షణంగా ఏదో ఒకటి కుక్కో పరిగెడుతుందో, పంది పరిగెడుతుందో అడ్డుగా, ఏ పిల్లలు ఆ రోడ్డు కట్టుగా పరిగెడతారు, లేదా క్షణంగా బొయ్యి వచ్చేస్తుంది అక్కడ, లేకపోతే చిన్న బండరాయిడ్డు రావచ్చు. అప్పుడు క్షణంగా బ్రేక్ వేసి ఏమైపోతారు చెప్పండి, ఎల్లికలుగా పడిపోతారు, తిరగబడిపోతారన్నమాట. మోరబడిపోయి మోకాళ్ళు పగలగొట్టేసుకుంటారన్నమాట. అందుకని ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానమే ప్రధానము. ప్రధానమైనది ఏంటి? నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానంగా వెళ్ళే ప్రధానం. నిదానంగా వెళితే ఎక్కడ బెయ్యి వచ్చినా, నువ్వు వచ్చినా, లేకపోతే రాళ్ళు వచ్చినా, అడ్డుగా పరిగెత్తినా అప్పుడు ప్రమాదంలో పడకుండా, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
అతివేగంగా వెళ్ళినప్పుడు క్షణంగా బ్రేక్ వేస్తే ఎగిరి 3 కాలంలో పడిపోతాం. ఎగిరి ఏ గోడకు గుద్దేసుకుంటారు వెళ్ళి, ఆ స్పీడ్లో వెళ్ళి ఏ స్తంభానికి గుద్దేసుకుంటారు. చాలా ప్రమాదాలు అలాగే జరుగుతూ ఉంటాయి. చాలా మంది యాక్సిడెంట్లు. అందుకని ఎవరు వస్తున్న పిల్లలు అతివేగంతో నడుపుతుంటారు అన్నమాట. నేను చాలా బాగా నడుపుతారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదో నడపడము, వేగంగా నడపడం గొప్ప కాదు. అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది బండి ఎక్కామనుకోండి, ఓ ఎలా లాక్కుపోతారంటే వెనక ఏదైనా బోర్డు ఎక్కించుకొని దూడ పిల్లలు కట్టేసుకొని వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు మార్కెట్కి. పందులు ఎక్కించుకొని వెనక కట్టేసుకొని మార్కెట్కి వేగంగా పరిగెడుతుంటారు. కొంతమంది కూరగాయలు ఎక్కించుకుని కూరగాయలు పెట్టుకొని వేగంగా పరిగెడుతుంటారు. అది బస్తాలు పెట్టుకొని వేగంగా వెళ్ళిపోతుంటారు. అలాగే వెనక కూడా ముసలోళ్ళనో పెద్దోళ్ళనో లేకపోతే ఎవరు ఎక్కించుకున్నప్పుడు కూడా ఓ నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు. దూరంగా నడిపడం. చూడండి పిల్లారా, డ్రైవింగ్ చేస్తున్నామంటే వెనక మనుషులు ఎవరైనా ఎక్కినప్పుడు, ఎవరైనా కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అతి వేగంగా కాకుండా చాలా చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. యవ్వనస్తులు మరి ముఖ్యంగా ఎవరు పెద్దవాళ్ళు ఎక్కుతారు. అదైనా దాని విషయంలో మాత్రం జాబు చేయడు. చేతికి దొరికితే చాలు వేగంగా నడుపుకొని వెళ్ళిపోతుంటారు. మీ బండి మీద ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ ఆఫీసులో ఎక్కాడు అనుకున్న వాళ్ళు నడుపుతావా? ఎలా పడతానో నడుపుతావా? ఎలా పడతానో వెళ్తావా? ఓ ఆయన ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, ఎమ్మెల్యే గారు కదా, కలెక్టర్ గారు కదా నా బండి ఎక్కింది అని ఎంతో జాగ్రత్తగా, గౌరవంగా, భయంగా తీసుకెళ్తాం, భయంగా నడుపుతాం. కానీ అదే ఏ ముసలిలో ఎవరో ఎక్కారు అనుకోండి, ఎడా పడలాగేది. అందుచేత నిదానముగా ఉండాల్సిన సమయంలో నిదానంగా ఉండాలి. ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన వాటిలో ఎలా ఉండాలి చెప్పండి? ఇదంతా బురద అనుకోండి, జాబు చేయకూడదు అన్నారని చెప్పి బురదలో కనుక త్వరగా నడితే ఏమైపోతాం? ఏళ్ళకి పడిపోతాం బురదలో. వర్షం పడింది, బురద అయిపోయింది, అప్పుడు ఎలా నడవాలి? నిదానంగా నడవాల్సిన సమయంలో నిదానంగా నడవాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన విషయంలో త్వరపడాలి. అందుకనే పనిలో నిపుణత అంటారు. పనులు చాలా మంది చేస్తారు, కానీ ఆ పనిలో నిపుణత ఉండాలి. చాలా మంది డ్రైవింగ్ నడుపుతారు, కానీ కొందరు నడిపితే అసలు నడిపినట్టే ఉండదు, బండి మీద కూర్చున్నట్టే ఉండదు. నిపుణత అంటారు. కొంతమంది పని చేస్తే ఆ పనిలో నిపుణత కనపడుతుంది, క్వాలిటీ కనపడుతుంది. మనం పని చేస్తే క్వాలిటీ ఉండదు. కాబట్టి పిల్లారా, అందువల్ల మనము ఆయన యొక్క ఆజ్ఞలను కైగొనేటప్పుడు కూడా, ఆయన కార్యాలు కైగొనేటప్పుడు కూడా నిపుణత, త్వరపడుతూ జాబు చేయక నిపుణత కలిగి ఉన్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, త్వరపడాలి. ఆయన ఏదైనా చెప్పిన ఏం చేయాలి చెప్పండి? మోషే ఏం చేశాడు చెప్పండి? త్వరగా చేసేవాడు తప్ప ఆ కొడుకుని ఆ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, బద్దకంగా కొడుకొని వెళ్ళించుకుంటా, ఇప్పుడు నేను లేవలేండి, ఇప్పుడు నేను వెళ్ళలేనమ్మా, ఇప్పుడు నేను రాలేనమ్మా. జాగు చేయవాడు నెమ్మదిగా నిదానంగా ఉంటాడు, తాబేలులా ఉంటాడు. తాబేలనే ఆయన కార్యాలు కానీ ఆయన పనులు కానీ చెప్తే అది అవదం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం త్వరపడి. కాబట్టి ఇలాంటి వాడు ఆయనకి నష్టాన్ని కొనుగోలు చేస్తాడు, అతడు కూడా నష్టపోతాడు. అందువల్ల మోషే ఏమీ జాగు చేయడు. ఆయన బైబిల్లో భక్తులు ఉన్నారు కూడా, ఏలియా కానీ, అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కానీ, ఎవరైనా కానీ సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పినప్పుడు, ఎక్కడికైనా పంపినప్పుడు ఏమి జాగు చేయక వారు త్వరపడి ఆయన యొక్క ఆజ్ఞలను వారు నెరవేర్చేవారు. ఆయన ప్రార్థనలు దాటినప్పుడు కూడా వాళ్ళు త్వరపడి దాటి వెళ్ళిపోయారు, నిదానంగా కాదు, జాగు వేస్తూ కాదు. అందువల్ల పనిలో జాగు చేయవాడు నష్టాన్ని కలిగజేస్తాడు. అందువలన పనిలో ఏముండాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలు ఎలాగైనా చెప్పండి?
చురుగ్గా లేకున్నాడు. ప్రార్థనలు కానీ జాబు చేస్తాడు. కానీ అక్కడికి ఆయన వెళ్ళి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోమన్నావు అనుకోండి, మంచి మీద నువ్వు చురుగ్గా లేచిపోయి బండి వేసుకుని డబ్బులు ఇస్తే చాలు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు. బిర్యానీ తెచ్చుకోమన్నావు అనుకోండి, త్వరగా లేచిపోయి తెచ్చేసుకుంటాడు. ప్రార్థన త్వరగా లేవు, నిదానంగా నిలుస్తాడు, జాబు చేస్తాడనమాట. అందులో పనిలో జాబు చేయవాడు, పనిలో జాబు చేయవాడు. ఆయన ఆజ్ఞల విషయంలో జాలి, అంటే ఆయన చెప్పిన దాని విషయంలో, ఆయన కార్యముల విషయంలో జాబు చేయవాడు, నష్టాన్ని కలుగు చేసేవాడు. ఇప్పుడు ఈ రెండవ రాకడ విషయంలో కూడా నీవు చాలా త్వరపడే సమయం ఇది. తెల్లవారుజాము అనేటువంటిది చాలా త్వరపడే సమయం ఇది. ఇది జాబు చేసే కాలం ఇది. బైబిల్లో భక్తులు ఎక్కడ కూడా వాడు జాబు చేయలేదు. దావీదు కానీ లేకపోతే యెహోషువ కాలంలో కానీ ఎవరు కూడా జాబు చేయకుండా త్వరపడి ఆయన ఏం చెప్పాడు దాన్ని వాళ్ళు నెరవేర్చారు, పాటించారు. కానీ ఈ రెండవ రాకడలో కూడా జాబు చేయక త్వరపడి మనం ఈ లోకం నుండి బయటకు వెళ్ళాలి. త్వరపడి వెళ్ళకపోతే జాబు చేశారనుకోండి ప్రమాదంలో పడిపోతారు. నువ్వు ఆజ్ఞలను పాటించడం, లోకాన్ని విడిచిపెట్టడం, ఆ లోకాశను విడిచిపెట్టడం, ఆ తర్వాత విడిచిపెట్టడంలే. తర్వాత పూర్తిగా భక్తి చేద్దామని ఇంకా పిల్లలు పెళ్లి చేయాల్సింది, వాళ్ళు ఇంకా బాగా చదువుకోవచ్చు, బాగా మంచి చదువు చదవాల్సింది, వాళ్ళకి ఇంకా లోక కార్యాలు బోర్డు ఉన్నాయి కదా, అంతలోకి పరలోకి ఎందుకు, అంత తర్వాత ఎత్తబడవాలి, ఇంకా టైం ఉంది కదా అని ఇంకా ఏవేవో నీవు లోకంలో అవి కల్పించుకొని జాబు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఆశలు, ఈ ఆశలు, ఆలోచనలు, ఈ ఆలోచనలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు పెట్టుకొని లోకాన్ని ఆ యొక్క ఆశలు విడిచిపెట్టకుండా ఇంకా సమయం ఉంది కదా, ఆ సమయానికి మనము ఆ ఆశల్ని విడిచిపెట్టి సిద్ధంగా ఉండాలి అని అనుకుంటూ జాబు చేస్తే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. చూడండి, లోతు కుటుంబము జాబు చేసింది. ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 15వ వచనం మనం చదువు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షను నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకెళ్లి రమ్మని చెప్పి అతడు తరవు చేసెను. అప్పుడు అతని మీద 50 కనికరపడడం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుగులకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆయన అమరుస్తారు. తరవు చేయడం అంటే జాబు చేయడమే. తరవు చేయడం అంటే ఆలస్యం చేయడం, త్వరపడకుండా ఉండడం. వాళ్ళు దూతలు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, త్వరపడి లెమ్ము అంటున్నారు, త్వరగా లేవండి. లోతులు త్వర పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాబు చేస్తున్నారు. పై వచ్చిన వాళ్ళ వరకు మీరు చదివినట్లయితే 13లో ఈ చోటును నాశనం చేయవచ్చుతుంది, వాళ్ళని గురించిన మరో 50 సన్నిధి గొప్పదాయని కనుక దాన్ని నాశనం చేయడానికి 50 మందులు పంపిణీ చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన 2 కుమార్తెలు పెళ్ళాడనైన తన అల్లులతో మాట్లాడి, రండి ఈ చోటు విడిచిపెట్టి రండి, 50 పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడమని ఉండను. ఆ తెల్లవారుజామున ఆ దూతలు వచ్చి, ఆ మనుషులు వచ్చి త్వరపెట్టారు. ఆ నిదానం వెళ్ళొచ్చులే, ఇంకా నిద్ర లేచారా లేదా, పడుకొని కాసేపు ఉండండి మా 9 వెళ్ళే, ఏం పర్వాలేదులే. ఆ నాన్న వచ్చి అంత కంగారు ఉందమ్మా, ఏం కంగారు లేదులే. అంతా ఈ దూతల కంగారు ఎక్కువ, తొందర ఎక్కువ అనున్నారు. ఇదంతా తొందర ఎక్కువ, కంగారు ఎక్కువ, వెళ్ళొచ్చులే అంటాను.
వెళ్తాలే ఇలాగ మాట్లాడుతున్నారు జాబు చేసేవాడు. ఇక్కడ దూతలు ఏం చెప్తున్నారు? త్వరపెడుతున్నారు. లోతు లేవండియ్యా, లేవండి, త్వరపెట్టి లేవు, ఈ కుమార్తెను లేపు, ఈ భార్యను లేపు. ఆ లేచి నిదానం వెలుగుస్తారు. లేవండియ్యా అంటున్నారు, త్వరగా లేవండి, త్వరపెడుతున్నాడు. బాబోయ్ నేను బాబోయ్ నెత్తి మీద కూర్చున్నారు ఇంటిద్దరు వచ్చి అనుకుంటున్నారు, త్వరపెడుతున్నారు. లేచి కాళ్ళు ఇడ్చుకుంటూ నడుస్తున్నారు. ఏమిటయా నిదానంగా? ఆ పిల్లల నిదానం ఏంటి? జాబు చేయడం ఏంటి? త్వరగా త్వరగా బయలుదేరండి, త్వర పెడుతున్నాడు, తొందర పెడుతున్నాడు. ఎవరు? సర్వశక్తిమంతుడు. ఎవరిలో ఉండి? దూతంలో ఉండి. అరే రోయా, సర్వశక్తిమంతుడు తొందర పెడుతున్నాడు అనుకోట్లా, తొందర పెడుతున్నాడు అనుకోట్లా. ఈయనేదో చెప్తున్నా, వీళ్ళిద్దరేదో చెప్పేస్తున్నారు, ఏదో అంటున్నారు అనుకున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తడవ చేస్తున్నారు. ఎన్నొచ్చిలే, ఇంకా చీకటి పడింది కదా, ఇంకా చీకటిగానే ఉంది కదా, ఇంకా చీకటిగానే ఉంది కదా, తెల్లారలేదు కదా, ఇంకా ఎవరు లేవలేదు కదా, ఇంకా ఎవరు లేచి వాళ్ళు పనులు ఆరంభించుకోలేదు కదా, నిద్ర లేచి ఎవరు కూడా ఆ గేదెలు ఎద్దులు ఎత్తుకొని పొలాలకి దున్నడానికి వెళ్ళడం లేదు కదా, నిద్ర లేచి ఎవరు కూడా నీళ్ళ బావుల దగ్గర ఎవరు తోడుకోవడం ఆ శబ్దాలు వినపట్టలేదు కదా, ఎవరో లేచి ఇల్లు ఊడ్చుకోవడం గిన్నెలు కడుక్కోవడం ఎవరు చేయలేదు కదా, ఇంకెవరు లేవలేదు కదా. అప్పుడే ఎందుకయ్యా లేచేది? తడువు చేస్తున్నారు వాళ్ళు, ఆలస్యం చేస్తున్నారు వాళ్ళేమో త్వరపెడుతున్నారు. త్వరపెడి మెల్లు, త్వరగా లేవన్నాయా, త్వరగా ఈ సదము మమ్మల్ని విడిచిపెట్టున్నాయా, ఈ సదము మమ్మల్ని విడిచిపెట్టి బయటకు రండియా, త్వరపడి మీరు ఆరాధనకు రండి, సమయానికి రండి. 8 ఆరాధన అయితే 7:30 వచ్చి మీ ప్రార్థనలో ఉండండియా. గంట సేపు బ్రహ్మం గారు ఉన్నారు, మీరు ఆరాధనకు ముందు గంట సేపు ప్రార్థన చేసుకోండి, మీకు అది మంచిది అని అంటే ఏనాడైనా నువ్వు వచ్చావా? ఏనాడు కూడా నువ్వు త్వరపడి వచ్చావా? ఏనాడు రాను, ఇప్పుడు రావు కూడా నువ్వు. ఎందుకంటే నువ్వు దాన్ని చేయాల్సిన అవసరం లేదనుకుంటావు. బ్రహ్మం గారికి పని పాటలు చెప్పాడు కానీ 4 బోర్డు పని పాటలు నాకెక్కడ కుదిరింది? అదే స్వభావం ఇది. నాకెక్కడ తీరింది? నాకున్నంత బాధలు, నాకున్నంత పనులు బ్రహ్మంగా కొనేది స్వార్థ ప్రకటించదే కదా ఆయన పని అనుకుంటావు అన్నమాట. నువ్వు నిజంగా గనక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి జాగు చేయక ఆ తర్వాత అరమయ్యాకప్పుడు 7:30 వెళ్ళి ప్రార్థనలో ఉన్నానే జాగు చేస్తావు. అసలు ఆలోచన అసలు తీసుకో ఆ మాట మీరు ఎక్కడికి, ఆ మాటే ఎక్కడో హృదయానికి ఎక్కడో ఎప్పుడో దాన్ని వదిలేశాడు. నీ మేలు కోసమే కదా చెప్పింది. మరి నువ్వు బయటికి ఏదైనా పనికి వెళ్ళాలనుకోండి, 6 గంటల పని అనుకోండి, 5 గంటలు వేసిపోయి రెడీ అయిపోయి 6 గంటలకు వెళ్ళి సెంటర్లో నిలబడి ఉంటావు, 6 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటావు పనికి. నీకు అవి గొప్పగా ఉంటాయి, ఇల్లు ఉంటాయి కాబట్టి అలాగే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ రావడానికి ఏం చేస్తావు చెప్పండి? 4 గంటలు లేచి నీ భార్య పిల్లల్ని లేకపోతే నువ్వు త్వరపడి లేవండి, మనం 7:30 కల్లా అక్కడికి వెళ్ళాలి, 7:30 కల్లా మనం ప్రార్థన చేసుకోవాలి. వారం హోలే కదా, 3 గంటలు లేవలేదా? లేపలేదైనా వాళ్ళతో పాటు పోటీగా పడుకొని ఉంటాం. పడుకొని అవి లేచిందా లేదా, ఆయన లేచాడా లేదా, గడియారం వైపు చూసుకోవడం, సెల్ ఫోన్ వైపు చూసుకోవడం, టైం చూసుకోవడం, వాళ్ళందరూ బాత్రూమ్కి వెళ్ళి చెకప్లు లేచి చివరిగా నిదానంగా లేచి ఇలాగా లోతు కుటుంబం కూడా అలాగే జాబు చేస్తుంది అనమాట. లోతు కుటుంబం అలాగే జాబు చేస్తారు. దోతులు వచ్చి లేపుతున్నారు, 3 గంటలు లేపుతున్నారు వాళ్ళు. 3 అంటే అది గడియ, తెల్లవారుజాము 3 గంటలకే
అవుతుంది. సాయంకాలం 6 గంటల నుండి 12 గంటల వరకు అయితే క్షమించండి, సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు అయితే 9 గంటల నుండి 12 గంటల వరకు అర్ధరాత్రి, 12 గంటల నుండి 3 గంటల వరకు కోడి కూసే వేళ, తెల్లవారుగా 3 గంటలకు ఆరంభమవుతుంది. 3 గంటలుగా వచ్చేసారు వాళ్ళు 3 గంటలుగా వచ్చి త్వరపడి లేవండి లేవండి లేవండి, మనం మరలా 6 గంటలకల్లా సోయికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, మనం ఉండడానికి లేదు, లోకంలో ఉండడానికి లేదు, వెళ్ళాలి. దూతలు త్వరపెడుతున్నారు. కానీ నేను ఎప్పుడైనా అలా త్వరపడి 3 గంటలు లేచావా? 3 గంటలు లేచి త్వరపడి లేచి నువ్వు చక్కగా ఆ యొక్క ప్రార్థనకి 7:30కి ఎప్పుడైనా వచ్చావా? రావు. లోక పనులు అంటే నీకు ముఖ్యం కాబట్టి ఆ పనుల కోసం ప్రార్థనైనా మానేస్తాం, ఆరాధనైనా మానేస్తాం, ఆ గంట ముందు ప్రార్థనైనా ముందు ఆ గంట ప్రార్థనైనా మానేస్తాం. కానీ ఈ పనులు మాను, ఎక్కడికి వెళ్ళాలంటే మాను. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ప్రయాణం అనుకోండి, 3 గంటలు లేచి లేకపోతే 2 గంటలు లేచి 5 గంటల ట్రైన్ అయితే కొడుదేవిలాగా అక్కడ కూర్చొని ఉంటాం. రైల్వే స్టేషన్ కొడుదేవిలాగా అలా కూర్చొని ఉంటాం, కుర్చీలో కొడుదేవి కూర్చున్నట్టు. ఎవరైనా వాటికైతే మాత్రం ముందుంటావు. వారానికి ఒకసారి కనిపెట్టలో ప్రార్థన చేయలేవా? చురుకుదనం లేదు, జాగు చేయడము. అలాగే లోతు కుటుంబంలో ఏం చేస్తుందంటే జాగు చేస్తుంది. ఆయన చెప్పిన దాని విషయంలో లెమ్ము అని అంటే జాగు చేస్తాం, లెమ్ము అని అంటే జాగు చేస్తాం. తడలు చేసిన నుండి ఆలస్యం చేస్తాం. నిదానంగా మంచం వేసి లేవడం, నిదానంగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం, నిదానంగా మొహం కలుపుకోవడం, నిదానంగా స్నానం చేయడం, నిదానంగా బట్టలు వేసుకోవడం, నిదానంగా రెడీ అవ్వడం. తడవు చేయడం అంటే 3 గంటలు లేవాల్సింది వాళ్ళు 4 గంటలు ఇస్తున్నారు. ఏమంటే టైం చూసుకుని 8:30 గంటలకు ప్రార్థన, 7:30కి ప్రాముఖ్యంగా చెప్పారంటే ప్రార్థన చేసుకోమని అంటే అవి మాట పక్కన సమయం లేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను వస్తాను, నా టైం ప్రకారం నేను వస్తాను. బ్రహ్మాండ గారి కంటే నేను భక్తి పరుణ్ణి, నేను కరెక్ట్, నాలాగే ఎవరు లేరు, నేనే కరెక్ట్ అనుకుంటాం. రావు, మార్చుకుంటే మనం లోపలిపోతాం. మనకేం తెలియదు అనుకుంటాను, మన భక్తి పరులు కాదు అనుకుంటాను. లోపడితే మనం ఎలా ఉన్నాం అలా ఉంటేనే భక్తి పరులు అనుకుంటారు. అనుకుని నువ్వు ఏం చేస్తావంటే అసలు కథ. పురుషులైన మీరు, స్త్రీలైన మీరు ఆలోచన చేయండి. లోతు కుటుంబం ఏం చేస్తుంది చెప్పండి? 3 గంటలకే వచ్చి దూతలు లేపుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన తెల్లవారుజామున ఆత్మీయ తెల్లవారుజాములో జాబు చేస్తున్నానేమో. లోతు భార్య జాబు చేస్తున్నావు. లోకం వదిలిపెట్టడం ఇష్టం లేదు, స్వతంత్ర వదిలిపెట్టడం ఇష్టం లేదు, ఆ పనులు వదిలిపెట్టేయాలని ఇష్టం లేదు వాళ్ళకి. ఆ పరుపుల్ని, ఆ మంచాలని, ఆ దుప్పట్లని, ఆ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఆ గిన్నెల్ని, ఆ చెంబుల్ని, ఆ సట్టుల్ని, ఆ బట్టల్ని, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బీరువాల్ని, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏ వస్తువులు ఉన్నాయో వాటన్నిటి గురించి, ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న మొక్కలని, ఆ యొక్క చెట్లని ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇష్టం లేని ఏం చేస్తారు చెప్పండి? జాబు చేస్తారు. ఇష్టం లేని ఏ వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? జాబు చేస్తూ ఉంటారు. నిదానంగా మనసు లేదానికి నమ్మడం లేదా ఆమె, విశ్వసించడం లేదా ఆమె, ఏమి విశ్వసించడంలా. అందుకనే ఆమె ఏం చేస్తుందంటే జాబు చేస్తా ఉంది. ఆయన చెప్పిన దూతలు చెప్పిన దాన్ని వాళ్ళు చేయలేదు, చేస్తున్నా కానీ వాళ్ళు జాబు చేస్తున్నారు. తడవు చేసిన ఆలోచన చేస్తున్నారు. త్వరగా కదడం లేదు, త్వరగా నడవడం లేదు, త్వరగా బయలుదేరడం లేదు. అలా బయలుదేరుతున్నారు, కూర్చొనిపోతున్నారు. ఇలా కూర్చున్నారు, వాళ్ళు కూర్చొనిపోతున్నారు. అలా కూర్చున్నారు, వాళ్ళ మంచానికి ఇలా అడ్డంగా పడుకుంటున్నారు. ఇలా కూర్చున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ లోపలికి కూర్చుంటారు.
జాబు చేయి. ఆ పనిలో జాబు చేస్తున్నారు, బయటికి రావడంలో జాబు చేస్తున్నారు, అటు లోపలికి బయటికి తిరుగుతున్నారు. జాబు చేయడం. లోతు కుటుంబంలో ఉండేవి నీ కుటుంబం కూడా ఆలోచించి ఆయన కార్యాలు చేయడం విషయంలో కానీ, ఆయనకు ఆరాధనకు రావడం విషయంలో కానీ, ప్రార్థనకు రావడం విషయంలో కానీ, మీటింగ్స్ రావడం విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఇంత పొద్దుకే ఎందుకండి? ఇంత పొద్దుకే దోతలు ఎందుకు? 6 గంటలకు రావచ్చు కదా, 9 గంటలకు 10 గంటలకు రావచ్చు కదా. ప్రతి నేను 6 గంటలు చక్కగా నిద్రలేసి మొహం కడుక్కొని బాగా శుభ్రంగా ఇడ్లీలో దోశలో వండించుకొని బాగా తిని 9 గంటలకు రెడీగా ఉంటాను. ఏమండి, ఆ దోతలు టైం మార్చుకోవచ్చు కదా. నేను బద్దకస్తుని, నేను సోమరిపోతుని. పాస్టులు ఇంతే, పొద్దునే పెట్టేస్తారు ప్రార్థన, పొద్దునే వచ్చేస్తారు వీళ్ళు. మాకు 3 పనులు ఉంటాయి కదా, ఇంత పొద్దునే ఎందుకండి? రావాలంటే కష్టం కదా, చల్లో ఎండలో రావాలంటే కష్టం కదా. అంటారు వారు చలి కొంచెం పర్వతాలు దాటుకుంటూ ఎండని వర్షాన్ని లెక్క చేయకుండా ఆ ప్రజలు ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. నీకు అలాగది మంచి నీళ్ళు వేయాలా, నువ్వు వస్తున్నావని చెప్పి చలి నాపేయాలా, నువ్వు వస్తున్నావని చెప్పి వర్షాన్ని నాపేయాలా, ఇవన్నీ బాగుండక వస్తావు. ఎందుకంటే నీకు సరశక్తి మంతుల కంటే నువ్వు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి. నీకు సుఖంగా ఉంటే వస్తావు భక్తికి, ప్రార్థనకి. అదైనా దశయ మార్గంలో దశయ రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అడవులకు వెళ్ళి అందరికాడ లేచి దేవాలయంలో బోధించిన సందర్భాలు ఉన్నాయి. ఎలిసా ఆ యొక్క యోషువ కాలంలో పెందల కడ లేచి వాళ్ళు ఎలుకో చుట్టూ తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏదో బైబిల్లో ఉన్నాయి. కానీ సోమరిపోతులు ఏమంటారంటే అంతసేపు అంత ఎల్లిగా ఎందుకు వచ్చారు? తరం పొద్దుకి ఏం చేస్తుందా? బద్ధకం, మొత్తు కదలలేకపోతుంటారు, జాబు చేస్తున్నారు పనిలో. ఆయన ఆరాధన రావడంలో జాబు చేయడం, ఆయన పనులు వేయడంలో జాబు చేయడం, ఎక్కడైనా మీటింగ్ అంటే జాబు చేయడం. లోతు కుటుంబం పరిస్థితి విధంగా. లోతు భార్య అయితే మరీ జాబు చేస్తుందా? తనవు చేస్తుంది, త్వరపడడం లేదు. వాళ్ళందరూ త్వరపడి లెమ్మో లేవండయ్యా, త్వరపడి బయటికి పోయిందయ్యా అన్నా. 7:30కి మనం వెళ్దాం. 7:30 నుంచి ఇక్కడి నుంచి మనం అది చాలా మంది సేవలు ఎందుకు కొన్నిసార్లు వాళ్ళ గురించి చెప్పరు. ఏదో ఒకరోజు వచ్చి ఇల్లు వచ్చి ప్రార్థన చేశారు అనుకోండి, ఈరోజు ఇల్లు వచ్చారు బాగా ప్రార్థన చేసుకున్నారు అని అన్నారు అనుకోండి, అది ఆ రోజే మరి కంటిన్యూ చేయాలి. అలాంటి కూడా చెప్పిన ఉపయోగం లేదని చెప్పండి. అదేగా చెప్పిన ఉపయోగం లేదు. 3-4 ముచ్చట అంటారు చూసారా, అలాగే 2 రోజులే కంటిన్యూ చేయకూడదని. కాబట్టి ఇప్పుడారా మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని స్థిరంగా పాటించాలి, స్థిరత్వం ఉండాలి. 7:30 కంటే 7:30కి వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యం ఉంటే ఆత్మీయులను ఎంతో బలపడతాం. నిజంగా నువ్వు విడిచిపెట్టబడతావని భయం నీకు, నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతానని విశ్వాసం నీకు కలుగుతుంది. కానీ నీకు ఆరాధనకు ముందు వాక్యం వినడానికి ముందు ప్రార్థన లేకపోతే నీ హృదయంలో వాక్యం నిలబడదు. నువ్వు కిందకి వెళ్ళగానే లోకం వచ్చి నీ హృదయాన్ని ఆ యొక్క చెత్త గాలికి లేచి వచ్చి పడిపోయినట్టుగానే, ఒకరి మీద ఒంటి మీద పడినట్టుగానే నీ హృదయంలోకి వచ్చి పడిపోతే నువ్వు లోకం అంత హృదయం అమ్ముడు పోతుంది, పేరుకుపోతుంది. అందుకనే నిజంగా ఎవరు వాక్యం నిలుస్తారంటే ఫలిస్తాయనంటే వారు వర్తమానం వినడానికి ముందు 1 గంట ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, నేను చాలా సందర్భాల్లో మధ్య కొంచెం ఎప్పుడన్నా బలహీనంగా ఉన్నప్పుడు తప్ప సాధ్యమైనంత వరకు 7:30కి ఇక్కడికి వచ్చేస్తాను. అక్కడ ఉన్నప్పుడు అలవాటే, ఎక్కడున్న అలవాటు. అయ్యగారు కూడా అలాగే 7:30కి వెళ్ళాం. అన్నమ్మ గారు ఉండేవారు, అన్నమ్మ గారు కాదు, ఆ యొక్క రంగనాడి వీధి నుండి వచ్చేవాళ్ళు. ఇది అమ్మనుకుంటా ఆవిడ నాకంటే ముందు వచ్చేవాడు. కొన్నిసార్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు. పెద్ద ఆవిడే వచ్చి ప్రార్థనలో ఉండేవారు నాతో పాటు. అక్కడ ఎవరైనా కనపడతలేది చెప్పినా కానీ నువ్వు పట్టించుకున్నావా?
జాబు చేస్తుంటాను. కాబట్టి ఎవరైతే ఆ విధంగా వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారు ఆత్మీయంగా ఫలిస్తారు. వర్తమాన వాళ్ళలో ఫలిస్తాయి. అంటే పొలము దున్నినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ తడి నేలలో విత్తనాలు చనితే ఎలా మొలకెత్తుతాయో అలాగే ప్రార్థన హృదయం కలిగిన వారి హృదయాల్లో వాక్యం విత్తబడినప్పుడు పుష్పవంతులు, ఆరోగ్యవంతులు, నూరంతులు ఫలిస్తారు. కానీ ఎక్కడికి వచ్చినాడు కొలను అనుకుంటాం. ఎక్కడికి వచ్చినాడు ఏం చేస్తాడు చెప్పండి? మొత్తుగా ఉంటుంటాం. ఇలా మొత్తుగా ఉంటే ఎక్కడ మీరు ఆడపడుతుంది. కాబట్టి పిల్లారా, నువ్వు జాబు చేస్తే నిదానంగా లేచి వస్తావు, ఆయన సన్నిధికి వస్తావు, నిద్రలేసేదో నామకార్థంగా ఒక 5 నిమిషాల ప్రార్థన ఆయన ముఖాన్ని పడేసి నా పని అయిపోయింది కదా అనుకుని ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వెళ్ళి వచ్చాయి. ప్రార్థనేది అయ్యగారు అనేవాడు, మీరు శనివారమే ఉదయానికి సంబంధించి ఆ రాత్రి ఏ పులిహారో లేకపోతే ఏదో చేసుకుని ఉంచుకుని తెల్లారి ఏ పనులు పెట్టుకోకుండా వండుకొని ఆ తెల్లారి దాన్ని తిరిగి వచ్చేసేది. వాళ్ళ జాతర అయిపోయి మీకు అంత శ్రద్ధగా తీసుకుంటావా? ఆరాధన విషయంలో, ప్రార్థన రావడం విషయంలో అంత జాగ్రత్తగా ఉంటావా? ఏముండవు. విన్నావు కానీ ఎంతవరకే రేపటి నుంచి దీన్ని జాతర అయింది ఏమి చేయదు. నీ అలవాటు ప్రకారమే, నీ పాత స్వభావ ప్రకారమే వెళ్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది, కూసి దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా, చిరుతపుని తన మచ్చల్ని మార్చుకోగలరా? అలాగే వీళ్ళు కూడా మార్చుకునేది. కూసి దేశస్తుడు దక్షిణాఫ్రికా వాళ్ళు నల్లని చర్మం కలిగి ఉంటారు, వాళ్ళు మార్చుకోగలరా? చిరుతపుని తన మచ్చల్ని మార్చుకోగలరా? అలాగే నువ్వు కూడా మార్చుకో. నువ్వు కూడా తెల్లారి ఏ పని పెట్టుకోకుండా శుభ్రంగా రెడీ అయ్యి ఆయన సన్నిధిలో 7 వరకు వచ్చి 7 గంటలకు వచ్చి ప్రార్థనలో ఉంటావా? నువ్వు మార్చుకో. ఇంతకుముందు ఎలా ఉన్నావో నిద్రలేసిన దగ్గర నుండి ఎలా ఉంటావు, నిద్రలేసి ఆ పనులు ఈ పనులు అలా ఇలా పెట్టుకొని విన్న తర్వాత కూడా అలాగే ఉంటుంటావు. ఎందుకంటే నువ్వు మారవు. ఉద్దేశిస్తుడు తన చర్మాన్ని మార్చుకునేది, చిరుతపుని తన మచ్చలు మార్చుకునేది. నువ్వు కూడా మారవు. మారి నువ్వు రావు. నీ అలవాటు ప్రకారమే 8:30కే నేను వస్తానయ్యా, 8:30కే నేను వస్తాను, నేను చాలా బిజీ, లోకంలో పనులకు వెళ్ళడానికి అయితే నాకు కుదురుద్దు. కానీ 7 గంటలకు వెళ్ళమన్నా, 6 గంటలకు వెళ్ళమన్నా, 5 గంటలకు వెళ్ళాల్సి వచ్చినా, వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే ఊళ్ళో ఏదైనా పనికి వెళ్ళాల్సి వచ్చినా, ఎవరి దగ్గర పని ఒప్పుకున్నా, లేకపోతే ఇంటి పని ఒప్పుకున్నా, ఈరోజు వంట పని ఒప్పుకున్నా, వాళ్ళు ఈరోజు ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, ఆ వంట చేయాలి అంటే నేను 4 గంటలకు వెళ్ళమని వెళ్తాను. కానీ ఇక్కడికి మాత్రం నేను 7:30కు వచ్చి ప్రార్థనలో ఉండాలంటే నేను ఉన్నాను. ఏం చేసుకుంటావు చేసుకో, నేనేం చేయను. నీవు ఆయన లెక్క అప్పగించాలి. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆ కుటుంబం ఏం చేస్తుంటే జాబు చేస్తుంది, పట్టించుకోవడం లేదు ఆ బోతల మాటల్ని. త్వరపడం అంటే ఇలా నడవండి, అలా చేయండి అంటే పట్టించుకోవట్లా, లెక్కలోకి తీసుకోవట్లా, ఇది విన్నట్టుగా ఉంటున్నారు. వాళ్ళు త్వరపడి లేదో తరువు చేస్తున్నారన్నది బైబిల్లో, జాబు చేస్తున్నారన్నది బైబిల్లో. కదలు లేదు ముందుకి. దూతలకు ఉన్నటువంటి త్వరపడే దూతలకు ఎందుకంటే జరగబోయేది ఏదో వాళ్ళకి తెలుసు. సగంగా మరి ఏం కాబోతుందో వాళ్ళకి తెలుసు. సగంగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో వాళ్ళకి తెలుసు. అది బూడిద కుప్పగా మారిపోతుందని, ఆలస్యం చేస్తే వీళ్ళు కూడా నశించిపోతారని, వీళ్ళు ప్రార్థన చేసుకోకపోతే, నిద్రలేసి ప్రార్థన చేసుకోకపోతే, ఆ యొక్క త్వరపడే స్వభావం లేకుండా జాబు చేసే స్వభావం ఉన్నట్లయితే ప్రమాదంలో పడతారని ప్రేమ కలిగిన వారి, కనికరము కలిగిన వారి త్వరపడి లేకపోయి చెప్తున్నారు. త్వరపడి రండి, త్వరపడి వచ్చి ఆరాధన కలిసి మీరు ప్రార్థన చేయండి. త్వరపడండి, లోకాన్ని విడిచిపెట్టండి, మొత్తాన్ని విడిచిపెట్టండి, ఇంటిని విడిచిపెట్టండి, ఆ సత్తులు విడిచిపెట్టండి, సామాన్లు విడిచిపెట్టండి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా. కానీ ఇంటి దగ్గరే ఉండాలనుకుంటాం, ఇంటి దగ్గరే ఉండాలి. ఇక్కడికి వచ్చినా కానీ బద్ధకంగా ఉంటాం, ఆవులించుకుంటూ ఉంటాం. అదైనా కొన్నిసార్లు ఏదైనా అలసిపోయిన ఆవులంతా వస్తాయి, కాదంటలేదు. కానీ పొద్దుగా వచ్చి ఆవులంతా లేదు చెప్పండి. అదే
సాయంత్రం ముందు అలసిపోతాయి, లేకపోతే ఎక్కడ పనికి వచ్చి అలసిపోయి వస్తాయి, కాదట్లేదు. కానీ పిల్లరా ఇక్కడికి వచ్చి ఆ విధంగా మొత్తుగా ఉండడం కాదు, ప్రార్థన ప్రార్థన. అందుకని ఆరాధనకు ముందు ప్రార్థన ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా ప్రార్థించమేంటివి యాశువా, నీ నామమున మెస్సయ్యా యేసయ్యా. ప్రార్థించమేంటివి యాశువా, నీ నామమున మెస్సయ్యా యేసయ్యా. ప్రార్థించుచుంటివి కొంతమంది ఇంట్లో ఎవరైనా త్వరపడుతున్నారు అనుకోండి, త్వరగా వెళ్ళాలి ప్రార్థనకి, 7:30కి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని ఎవరైనా ఒత్తిడికి లోనై త్వరపడుతున్నారు అనుకోండి, ఏ త్వరపడుతున్నా అని అది చూసి ఏదో పని పెడతాడు, ఏదో పని చెప్తాడు. ఆ మధ్యాహ్నం ప్రార్థనకి లేట్ అయిపోద్దామని త్వరపడుతున్నారు అనుకోండి ఏదో పని పెడతాడు. లేదా అతడు త్వరపడుతున్నాడు అనుకోండి వీడు ఏదో పని పెట్టుకోవడం, గిన్నెల ముందు వేసుకోవడము, చెంబుల ముందు వేసుకోవడము, బట్టల ముందు వేసుకోవడము. అప్పుడు ఆరంభిస్తారు కొంతమంది. అదొకటైంది. ఎవరైనా త్వరపడుతున్నారు అనుకోండి ఇంట్లో ఎవరైనా, వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? త్వరలో ఆరంభించడం, అది కాకుండా ఆరంభించడం, లేకపోతే వీళ్ళు ఏదైనా పని చెప్పడం. ఆ పని చేయి, ఈ పని చేయి, అది రెండు, ఇది రెండు, ఇది చేయి, అది చేయి, అలా వెళ్ళొచ్చాయి, ఇలా వెళ్ళొచ్చాయి, 5కి ఇలా జరిగి వచ్చాయి, ఇది జరిగి వచ్చాయి. అప్పుడు ఏదో పని పెడుతుంటాడు, ఆవిడ త్వరపడతా ఉన్నది. కాబట్టి పిల్లలు అలా టైపోలు కూడా అంటుంటారు. కానీ పిల్లలారా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం ఇది. త్వరపడవలసిన సమయం ఇదే. త్వరగా లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఇదే. నిద్రమత్తుకోవాల్సిన సమయం ఇదే. త్వరగా లోకాశను విడిచిపెట్టాల్సిన సమయం ఇదే. ధనాపేక్షను విడిచిపెట్టాల్సిన సమయం ఇదే. లోకం యొక్క సుఖ భోగాల మీద మనసుని విడిచిపెట్టాల్సిన సమయం ఇదే. నీ యొక్క అన్యాయము, లోకము, చరిత్రలు ఏమై అసూయ, గర్వము, కోపము, కక్ష, దేశము, పగ ఏమైనా ఉన్నా సరే అలాంటివన్నీ కూడా విడిచిపెట్టేసే సమయం త్వరగా విడిచిపెట్టేసే. ఇంకా స్త్రీని ఉంచుకొని జాబు చేస్తున్నామేమో, ఇంకా కోపాన్ని మీలో పెట్టుకొని ఇంకా తర్వాత వదిలేద్దామనే, ఇంకా కొంతమంది ఇంకా నేను ధనాపేక్ష తర్వాత వదిలేద్దామని, లోకాశం తర్వాత వదిలేద్దామని, ఇంకా సమయం ఉంది కదా అని నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో, త్వరపట్లు లేదేమో, జాబు చేస్తున్నావేమో, లోకాన్ని విడిచిపెట్టడానికి, లోకంలో వాటి హృదయంలో వదిలిపెట్టడానికి జాబు చేస్తున్నావేమో. లోతు కుటుంబం అలాగే జాబు చేస్తా ఉంది. ఎందుకంటే లోకంతో ఇంకా అవసరం లేదు. లోకంలో ఈ సువార్త ప్రకటించడం కోసమే లోకాన్ని ఉంచాడు ఎంతకాలం. ఈ 2000 సంవత్సరాలు లోకం ఎందుకు ఉంచబడిందంటే ఈ లోకానికి ఇలాంటి భూతగంతంలో సువార్త ప్రకటించడానికి ఈ లోకం ఉంచబడింది. ఇక లోకంలో సువార్త ప్రకటించే సమయం అయిపోయింది. అందుకని లోకంతో ఇక పని లేదు. అందుకని లోకం మీద మనసు పెట్టే సమయం ఇది కాదు. అందువల్ల వాళ్ళు ఇంకా బద్ధకంగా, సోమర్తనంగా, నిద్రపోతులుగా, మొత్తుగా, మందంగా, చురుకుదనం లేకుండా, బయటకు రావాలని లేకుండా, లోకాన్ని విడిచిపెట్టాలని లేకుండా ఆ విధంగా ఉంటున్నారు. అప్పుడు తోలు ఏం చేశారంటే మనకి ఛాయగా ఉండడం కోసం ఆ దూతలు త్వరపడి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు జాగు చేయగా చూడండి అతడు తడవు చేశాడు. అప్పుడు అతని మీద యావే కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారు చేతులు పట్టుకొని ఎలుములకు తీసుకొని వచ్చి ఊరు బయట ఉంచారు. అదేనా నాశనం కాబట్టి వీళ్ళు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అక్కడికే మంచం చెప్పి తిరుగుతున్నారు, బాత్రూమ్ దగ్గర తిరుగుతున్నారు, వంటగది దగ్గర తిరుగుతుంది. రావట్లేదు.
దూతలు ఏం చేశారంటే వీళ్ళు ఆలస్యం చేస్తున్నారా అని చెప్పి బయటికి గడప త్వరగా తీసుకోలేకపోతే నాశనం అయిపోతారు. రాబోయే తరంలో రెండవ రాకడలో కొంతమందికి వీళ్ళు సూచనగా ఉండాలి. అంటే వాళ్ళు ఎలా తప్పించారో, అంటే వీళ్ళని ఎలా తప్పించారో రేపు వాళ్ళని కూడా తప్పిస్తారని తెలియడం కోసమే త్వరగా తీసుకెళ్లాలని ఆ దూతలు ఏం చేశారండి, లోతు చేయని ఎలా పట్టుకొని, లోతు భారీ చేయి పట్టుకొని, ఎలా చేతులు పట్టుకొని అలవాటు బయట తీసుకెళ్ళిపోయి కనికర పడకపోయింది. లక్ష్యం చెప్తా మీకు అని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, స్మాష్, లోకంతో పాటు నశించిపోతారు. లోకంతో ఏమైపోతారు చెప్పండి, బూడిదగా మారిపోతారు. ఏమి మిగలదు అక్కడ. కానీ కనికరపడి ఆయన ఏం చేశారు చెప్పండి, బయటికి ఇప్పుడు నీ ఇంటికి వచ్చి ఎవరు బయటికి రానిప్పుడు నీ చేతులు పట్టుకుని ఎవరు బయటకు లాగరు. అబ్బా అప్పుడు లోతులు లాగారు కదా, లోతు భార్యలు లాగారు కదా, పిల్లలు లాగారు కదా, కాబట్టి నన్ను కూడా లాగుతాడులే, ఆయన ఇప్పుడు నన్ను కూడా కనికర పడతాడులే అనుకుంటున్నారేమో. ఉన్నారా ఇప్పుడు బోతలు ఇంటికి వచ్చేది బయటికి లాక్కెళ్ళరు. ఆ లోతు కుటుంబం ఒక్కతే కాబట్టి లాక్కెళ్ళారు. ఈనాడు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన వదిలింది. ఆయన ఇలాగా చివరి కాలంలో నువ్వు తడవు చేస్తే, నువ్వు ఆలస్యం చేస్తే ఇలాగా ఓ పోనీలే అని అనుకుంటారా అని అంటే అది ఆయన చిత్తం. కానీ ఎవరి మీద కానీ కనికరం ఉండదు, ఎవరి మీద కానీ జాలి ఉందో, ఎవరి మీద ఆయన కనికరం ఉందో వారిని ఆ ఆత్మ, వారి దూతల చేతులు కాదు, దూతలు కాదు, ఆ ఆత్మ బయట తీసుకొచ్చారు. వర్తమానం బయట తీసుకొచ్చారు. వాళ్ళు తడవు చేయను, వాళ్ళు ఆలస్యం చేయను, వాళ్ళు జాగు చేయను. అందుకని ఆయన చెప్పిన దాన్ని చేయడం విషయంలో, ఆయన పనుల విషయంలో, అందుకని వాళ్ళ పని ఉన్నాయంటే బయటికి రావాలి. నీ పని ఉన్నాయంటే లోకాల నుంచి బయటికి రావాలి. దాన్ని జాగు చేస్తున్నారు వాళ్ళు. నువ్వు మాత్రం వాళ్ళ వల్ల జాగు చేయదు, నువ్వు వాళ్ళ వల్ల తడవు చేయదు, నువ్వు వాళ్ళ వల్ల జాగు చేయదు సుమా. ఆ కుటుంబం వల్లే నువ్వు ఉండదు. ఎందుకంటే ఆ కుటుంబం అబ్రహాము వలె ఆశీర్వదించబడిన కుటుంబం కాదది, అది తప్పించుకోవడానికి మాత్రమే. కానీ మనమైతే ఆ అబ్రహాము, ఆ ఇస్సాకు, ఆ యాకోబు మెస్సీని బట్టి మనం అబ్రహాము సంతానం అయ్యాం కాబట్టి మనం ఇప్పుడు తప్పించబడి నిర్ణయించబడ్డాం కాబట్టి మనం చావు చేయక వారిని తప్పించుకొని పారిపోయే వాళ్ళంగా మన ఆయన గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అద్భుతంగా ఉన్నారంటే త్వరపడి ఎన్నో ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా, ఈ ఊరి దోషం, ఎందుకంటే ఊరి మీద ఈ ఊరు ఎన్నో దోషాలు చేసింది. ఈ ఊళ్ళో ప్రజలందరూ చాలా దోషాలు పాపాలతో నిండిపోయినారు. స్వతంత్రంలో లోకాశలతో వాటితో వీటితో నిండిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి వచ్చాం, వీళ్ళందరూ కూడా కాల్ చేయడానికి వచ్చాం, వీళ్ళు కలిగిన వాటిని కూడా బూడిదగా చేయడానికి వచ్చాం. కాబట్టి నాశనం కాబోతుంది. కాబట్టి నువ్వు త్వరపడి బయటకు రండి. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నాడు ఆయన. నువ్వు జాబు చేస్తున్నావేమో, నువ్వు ఆ యొక్క తడవు చేస్తున్నావేమో ఆయన కార్యాల విషయంలో, ఆయన సన్నిధికి రావడం విషయంలో తడవు చేస్తున్నావేమో, ఆయనకు ఆరాధన ముందుగా వచ్చే గంట ప్రార్థన చేసుకోవడం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈ విధంగా నువ్వు నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే ప్రమాదంలో పడిపోతావు సుమా, నష్టపోతావు సుమా. నేనుగా చెప్తున్న వాక్యం చెప్తుంది, జాగు చేయవాడు పనిలో జాగు చేయవాడు నష్టపోతాడు. విడిచిపెట్టబడ్డం వల్ల నువ్వు నష్టపోతావు, పాపాలలో పడిపోతావు, లేదా నరకంలో పడిపోతావు. అది నీకు నష్టం. అది ఆయన ఆజ్ఞను కైగొన్న విషయంలో జాగు చేయదు. ఏది విడిచిపెట్టుకున్నాడు దాన్ని విడిచిపెట్టు. అసూయ, దేశము, ఎలాంటి లేవైనా నీకు నువ్వు విడిచిపెట్టి లోకం మీద మనసు వదిలేసాయి. లోకమున్న వాటిని ప్రేమించడం బైబిల్ చెప్తుంది. వేటి మీద నువ్వు మనసు లేకుండా జీవించాలి. అయితే ఆయన మీద నువ్వు మనసు కలిగి ఉండాలి. చేస్తాను ఈనాడు చాలా మందికి ఆయన మీద మనసు లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా లోకాశీర్వాదాల కోసం నమ్ముకుంటున్నారు. కానీ నువ్వు
ఆయన రక్షణ కోసము నన్ను రక్షించేవాడు, నా ఉగ్రతను తప్పించేవాడు ఆయనని ఆ విధంగా నమ్మి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసుకోవాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. నువ్వు జాబు చేస్తే ఆయన కార్యాల విషయంలో చింపుతనము లేకుండా నిదానంగా నెమ్మదిగా ఆ లోతు కుటుంబంలోనే జాబు చేస్తే నష్టపోతాం. అర్థమైందా? అక్కడ దూతలు ఉండాలి కాబట్టి బయట లాక్కొచ్చారు. కానీ నేను ఎవరు లాక్కొస్తారో ఆలోచన చేయి. కరికపడి తీసుకొచ్చారు. ఆయన నిన్ను ఎవరికి లాక్కొస్తారు? ఒకవేళ ఆయన కరికం ఉంటే నేను బయటికి లాక్కొస్తాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? జాబు చేయడం నష్టపోతాడు. ఏ మాటలు కూడా నువ్వు కూడా జాబు చేసేవాళ్ళకి జాబు చేసే సమయం ఇది కాదు. లోకాన్ని విడిచిపెట్టిన జాబు చేసే సమయం ఇది కాదు. చెడుతనాన్ని విడిచిపెట్టిన జాబు చేసే సమయం ఇది కాదు. ఇది త్వరగా లోకము విడిచిపెట్టి పైకి వెళ్ళే సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. త్వరపడి నెమ్ము అని చెప్తున్నారు. ఎందుకు త్వరపడమంటున్నారంటే ఈ ఊరితో శిక్షలో నువ్వు నశించిపోకుండా త్వరపడండి. నువ్వు కూడా అమెరికా దోషాలతో ఉంది, ఇండియా దోషాలతో ఉంది, జర్మనీ దోషాలతో ఉంది. ప్రతి దేశము, ప్రతి పట్టణము, ప్రతి సంఘము కూడా తత్వము, స్త్రీ బోధం, లంటదినాలు వీటన్నిటితో పాటు దోషాలతో ఉంది. అందువల్ల ప్రతి దానిని కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. కనుక చోరబడి నీ హృదయం విడిచిపెట్టే వాటి మీద లేకుండా నీ తలను ఆయన వైపు ఎత్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 7వ ముద్ర అనేది, ఈ రాకడనేది అందరికీ బయలుపరచబడేది కాదు. ఇది అందరూ బోధించేది కాదు. ఇది అయ్యగారి కాలము ఆ వర్తమానం వేరు. ఆ వర్తమానం అయినట్లయితే అనేక మంది ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి అనేక మంది ఆ నామంలో రక్షణ గురించి సిద్ధపడి అనేక మంది బోధించారు. కానీ 7వ ముద్ర అనేది ఉదయకాలమున ఈ తెల్లవారుజామున ఆయన అభిషేకించుకుని వర్తమానుకుని ఒక వర్తమానికుడి ద్వారా వెళ్ళేది. అందరి ద్వారా కాదు. 2వ రాకడ అందరూ బోధించేది కాదు. 7 ముద్రలో అనుకోండి, అది బ్రహ్మాంగానే బోధించాలి, వేరే వాళ్ళు బోధించడానికి లేదు. ఆ మర్మాలు, బైబిల్లో ఉన్న మర్మాలు ఎవరికి బయలుపరచబడతాయంటే బ్రహ్మాంగారికి మాత్రమే బయలుపడతాయి. ఆ బ్రహ్మాంగాన్ని బయలుపరచబడినే మిగతా వాళ్ళని కూడా బోధించుకుంటూ అలాగే బైబిల్లో అపోస్తులు ఏం బోధించారో అది బ్రహ్మాంగారు 7 సంఘాల గురించి ఆయన చెప్పబడ్డాయి. 7 ముద్రలు, జ్ఞానిలు 70 వారాలు అవన్నీ బయలుపరచబడ్డాయి. అవి మిగతా వాళ్ళకి ఎవరు బయలుపరచబడలేదు. హల్లెలూయా. అలాగే ఇది కూడా అందరికి బయలుపరచబడదు. 7వ దూత తర్వాత రేపు నక్షత్రము. అందువల్ల ఇది అందరికీ తెలిసేది, బయలుపరచబడేది కాదు. అందుకనే నేను ఏ సంఘముతో గాని ఏ బోధకులతో గాని ఎవరితో కూడా నాకు సంబంధం. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానం అందులో సంఘాల్లో కూడా కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు, విశ్వసించేవాళ్ళు ఉన్నారు. వారు రక్షించబడతారు. బహుకొద్ది మంది మాత్రం విశ్వసిస్తారు, బహుకొద్ది మంది మాత్రం రక్షించబడతారు. అందుకని ఈ చివరి సమయంలో మౌనంగా ఉంటుంది. వధువు ఏం చేసి చెప్పండి? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మీరు ఓడికి నిలిచి చూడండి, యారే కలుగుచే రక్షణ మీరు చూస్తారు. సంఘం మౌనంగా ఉంటుంది. 5 రకాల పరిచయంలో ఉన్నవారు కూడా మౌనముగా, అంటే లోకంలో సువార్త బోధించకుండా, ఇంకా వాళ్ళు సువార్త బోధించకుండా, వాళ్ళు మాట్లాడకుండా, వధువు మాట్లాడకుండా మౌనముగా ఉంటుంది. మౌనముగా ఇప్పుడు ఆమె ఈ సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆమె వేపొద్దుత స్వరాన్ని బట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది తప్ప ఆమె బోధించదు. బోధించే కాలం ఇది కాదు. వధువు అంటే 5 రకాల పరిచర్యలు అవి ముగించబడ్డాయి. ఇప్పుడు మనం వేపొచ్చు కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం పునరుద్ధాన కాలంలో ఉన్నాం. ఆయన నమస్కారం. సిద్ధపడే కాలం అయిపోయింది. సిద్ధపడిన వారిని పిలుస్తున్నారు. ఆయన రమ్మని పిలుస్తున్నారు బయటికి.
ఎవరైతే లోకాన్ని విడిచిపెట్టి సిద్ధంగా ఉన్నారో అందుకని లోతు కుటుంబం సిద్ధంగా లేదు. ఏ చెప్తే చేసే విధంగా చేయడానికి సిద్ధంగా లేదు. ఇదిగో మీరు ఆరాధనకు అంటే ఆదివారం ఆరాధనకు ముందుగా వచ్చి మీకు అక్కడ ప్రార్థన చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే విధంగా సిద్ధంగా లేరు. అక్కడ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను వచ్చి ప్రార్థన చేస్తాను చేసుకుంటానేదో లేదు. వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఎవరైనా వాళ్ళు కూడా అలా సిద్ధంగా లేరు. ప్రార్థన ఉంటే ఆ సమయానికి సిద్ధంగా లేరు. అదే నేను చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా లేరు. లోతు కుటుంబం అదే విధంగా ఉంది. సిద్ధంగా లేకుండా నిదానంగా ఆలస్యంగా తొందర లేకుండా త్వరపడకుండా అలా ఉన్నాను. కానీ నిజమైన వధువు సిద్ధంగా ఉంది. సిద్ధపడిన వధువు ఆమె లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళ్ళడానికే ఆమె సిద్ధంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకని ఆమెకి రేటు మీద మనసు ఉండదు. సమస్తము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పిన ప్రకారం ఈ లోకంలో ప్రతిది కూడా వ్యర్థం. హల్లెలూయా. తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు ఆ విధంగా రక్షించబడ్డారు. నువ్వు కూడా జాబు చేస్తే నష్టపోతావు సమా. త్వరపడి నువ్వు బయటికి వస్తే నువ్వు రక్షించబడతావు. త్వరపడితేనే నువ్వు నాశనం తప్పించుకుంటావు సమా. ఆయన కార్యం చేయడంలో త్వరపడాలి. ఇది జాబు చేసే సమయం కాదు. ఇంకా నువ్వు సమయం ఉందనుకున్నావేమో, కాలం ఉందనుకున్నావేమో. లోతు కుటుంబం కూడా అలాగే అనుకున్నారు. ఇంకా తెల్లారలేదు కదా, ఇంకా అందరూ నిద్ర రావలేదు కదా, అందరూ పనులు చేసుకోవట్లేదు కదా. నువ్వు ఈ సంఘాలను చూసి ఆ సంఘాల్లో వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు కదా, ఈ విధంగా ఉన్నారు కదా, ఎవరు కూడా అలా ఇలా ఉంటున్నారు కదా, అంత కంగారేంటి, త్వరపడాల్సిన అవసరం ఏమిటి అనుకుంటున్నా ప్రమాదంలో పడతాను, నష్టపోతావు. జాబు చేయవాడు నష్టపోయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వైతే ఏమంటావు అంటే ఆ 3 గంటలకు వచ్చి రాబడేటయా టైం మార్చుకో. 6 గంటలు రండి, నేను కాసేపు పడుకోవాలి. బుతలారా 6 గంటలు రండి, నేను అప్పుడు రెడీ ఉంటాను. 3 గంటలకు వచ్చేయండి అంటావు నువ్వైతే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. త్వరపడు, బయటికి త్వరపడు. ఆయన కోసం ఏదైనా చేయాలంటే ఆయనకి నువ్వు త్వరపడు. ఆయనకి సమయం లేదు. ఇంకేదైనా ఆయన కోసం చేసే సమయం ఇదే. ప్రార్థన అయినా, పరిచర్య అయినా, వాక్యం కోసం నిలబడడం అయినా, లోకాన్ని విడిచిపెట్టుడికైనా ఏదైనా త్వరపడి చేసే సమయం ఇది. సమయం లేదు సుమా. ఇంకా నువ్వు సమయం ఉందనుకుంటున్నావేమో, ఇంకా కాలం ఉందనుకున్నావేమో. తర్వాత చేద్దాంలే, నిదానంగా చేద్దాంలే, నిదానంగా వెళ్దాంలే, నిదానంగా మాట్లాడదాంలే అనుకుంటున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కాల్సమా ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలా, ఎడతగా ప్రార్థన చేయాలా, ఎప్పుడు పండుగలకనే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శోధన లేనప్పుడేమో ఎప్పుడో ఇష్టం వచ్చి శోధన వచ్చినప్పుడు త్వరగా వచ్చి కాల్సమా అలా ఉండకూడదు. నువ్వు అవకాశాలను ఉండకూడదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐక విచార ధనమోసము అంతులేని తిండి మాలుము ఐతుకు నీకు నిద్రామాలము అదే నీకు ఆత్మమరణము అదే నీకు ఆత్మమరణము అదే నీకు ఆత్మమరణము ఓరధ్వని వినబడెను తిరిగి వచ్చేరు మెల్లపు ఆశ మెల్లపు
విషయము ఆయన కోసము రావడము చేయడము ఆయన యొక్క కార్యాలను నువ్వు జాబు చేస్తున్నావేమో, ఆలస్యం చేస్తున్నావేమో. ఓ రాత్రి అంతా నేను నేర్కొని ఉన్నాను. నా పొద్దునే లేవడానికి అవ్వదు. నిద్ర లేచి ఎన్నిగా 3 గంటలు లేచి నా ప్రార్థన చేసుకుని అలవాటు లేదు నాకు. రేపు జాములు రాత్రి యొక్క 4వ జాములు నిద్ర లేచి ప్రార్థన చేసుకుని అలవాటు లేదు నాకు. మత్స్యానికి సంబంధించిన అలవాట్లు, మత్స్యానికి సంబంధించిన మాటలు, మత్స్యానికి సంబంధించిన క్రియలు, మత్స్యానికి సంబంధించిన పద్ధతులు ఇంకా మారాల్సిన అవి నీలో పోకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అదే భక్తి అనుకుంటున్నావేమో, ఆ నడవడే మంచిది అనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఆలస్యం చేస్తున్నావేమో, తరవ చేస్తున్నావేమో, ఆయన కార్యాలు వెనకేస్తున్నారేమో, ఆయన పక్కన పెట్టేస్తున్నారేమో, ఆయన పనులు పక్కన పెట్టేస్తున్నారు, ఆయన ప్రార్థన పక్కన పెట్టేసి నీ సొంత కార్యాలు చూసుకుంటున్నారేమో, నీ సొంత పనులు చూసుకుంటున్నారేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా.